ఇదే లాస్ట్ వీడియో శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో ఆఖరి రోజు అంటే మూడవ రోజు కార్యక్రమాన్ని ఈ వీడియోలో మీరు వీక్షించి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని అలాగే ఆనాడు జరిగిన కళ్యాణ వైభవాన్ని మీరందరూ కూడా గుర్తు చేసుకున్నారని నేను భావిస్తూ ఈరోజు ఆ యొక్క కళ్యాణ మహోత్సవంలో గాంధార వివాహ మహోత్సవంలో ఆఖరి రోజు స్వామి అమ్మవారిలో ఇక్కడ మాల మార్పిడి కార్యక్రమం అయితే చేసుకుంటూ ఉన్నారు. తర్వాత నూతన వస్త్రాలు, ఆ తర్వాత పూబంతులాట, ఆ తర్వాత కర్పూర మంగళ హారతులతో ఈ యొక్క గాంధార వివాహంలోని ఘట్టాలన్నీ కూడా పూర్తవుతాయి. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను ఒక దగ్గరకు తీసుకొచ్చి అప్పుడు మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇంకొక వివాహ మహోత్సవం అనేది పూర్తవుతుంది. ఈ విధంగా స్వామివార్లకు ముందుగా వేసి తర్వాత అమ్మవార్లకు ఆ దండలు అలంకరించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మీరు ఇక్కడ నుండి మీరు వీక్షించండి. స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మీరు పొందుతారని నేను కోరుకుంటూ ఇక్కడ నుండి మంగళ వాయిద్యాలు వస్తూ ఉంటాయి. వింటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్లాదంగా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. వాయించు ఆపదు ఏర్తనా కావాలన్నా కార్యక్రమం అయిపోయినాక ఉయ్యాలలో వేయించేపు చేసి ఊంజల సేవా కార్యక్రమాన్ని అలాగే వేదనాదము అలాగే స్వామివారికి సంబంధించిన అన్ని రకాల సేవా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించిన తర్వాత స్వామివారు ఈ విధంగా చల్లని సాయంత్రం వేళ చల్లగా ఉయ్యాల ఊగుతూ ఈ యొక్క
సేవలన్నిటి కూడా అందుకుంటూ స్వామి మనకు అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. చూడండి, సర్వాభరణ శోభితుడై సర్వ అలంకారాలన్నీ కూడా అలంకరించుకుని, సర్వ పుష్పాలను అలంకరించుకుని స్వామి మనందరూ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. అమ్మవారు ఇద్దరు కూడా పక్క పక్కన ఉండగా స్వామి వరద హస్తాల్లో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. విశేషంగా మనం వెంకటేశ్వర స్వామి అనుకుంటే వరద హస్తము కటిహస్తము ఉంటుంది, కానీ వరద హస్తాల్లో స్వామివారు మనకి ఇక్కడ అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క అలంకారానికి అర్థం ఏమిటి అంటే కనుక స్వామివారు కుడి చేతిలో అభయమిస్తూ మనందరికీ కూడా సర్వ మంగళాన్ని కలిగిస్తూ ఉన్నారు. స్వామి ఎడమ చేతితో మనకి నా చరణాలు ఆశ్రయించండి, నేను అంతా కూడా మిమ్మల్ని నడిపేస్తాను, ఈ సంసార బాంధాలన్నిటినీ కూడా ఈజీగా నడిపేలాగా చేస్తాను అని ఆ స్వామి అలా చూపిస్తూ ఉన్నారు. చక్కని సాయం వేళ ఉయ్యాల సేవలో స్వామి మనందరికీ కూడా దివ్య అనుగ్రహాన్ని కలిగిస్తూ ఇక్కడ దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. చూడండి, ఇటు పక్కన శ్రీదేవి, అటు పక్కన భూదేవి సమేతంగా మధ్యలో స్వామివారు వేంచేసి చల్లని సాయం వేళ ఈ ఉయ్యాల కార్యక్రమాన్ని, ఉంజల్ సేవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. ఇక్కడ వేదనాదము, అలాగే 4 వేద పారాయణాలు ఇవన్నీ కూడా జరిగిన తర్వాత స్వామివారి యొక్క ఉంజల్ సేవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది. వీక్షించిన వారి యొక్క జన్మధన్యం. అలాగే స్వామి యొక్క సేవా వాక్యాన్ని కలిగించినందుకు స్వామివారికి ఎన్నో మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఒక కలియుగ వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి వారు వేయించేసి అక్కడ అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ వీడియో అక్కడ చూడలేని వారు ఇక్కడైనా చూసి ఆ స్వామిని దర్శనం చేసుకోండి. ఆ యొక్క ఆశీస్సులు ఎక్కడైతే తిరుమల క్షేత్రంలో ఎలాంటి ఆశీస్సులు అయితే ఇస్తాడో స్వామి, ఇక్కడ కూడా అదే ఆశీస్సులు ఇవ్వటానికే ఇక్కడ మనకు దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు స్వామివారు. చూడండి, చక్కగా ఉయ్యాలలో ఇప్పుడు దాకా వేదపారాయణం అంతా కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు గానసేవ జరుగుతుంది. గానసేవ తర్వాత మంగళవాయిద్యాలయుక్తంగా స్వామివారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో 3వ రోజు కార్యక్రమాలు, శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు 3వ రోజు కార్యక్రమాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి, పూర్తయిపోయాయి. మీ అందరికీ కూడా ఆ అమ్మవారి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఎవరికైతే వివాహం కాలేదో వారందరికీ కూడా ఈ వీడియో చూడగానే వివాహం అయిపోవాలని స్వామిని ప్రార్థించండి. తప్పకుండా మీ యొక్క ఇష్టాలన్నీ కూడా తీరుతాయి. కాబట్టి స్వామివారి యొక్క సేవలో మీరందరూ కూడా పాల్గొన్నందుకు, ఇప్పటిదాకా వీడియోని మీరు చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉండాలని నేను మరొకసారి కోరుకుంటూ, చూడండి, ఆ వెంకటేశ్వర స్వామివారు ఉయ్యాల సేవలో మనందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనే భావిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం అన్నట్లుగా ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి.